లేని బ్రతుకును బ్రతుకుతూ ఉన్నారు. దేవుడు లేకుండా త్రాగడానికి ఇష్టపడుతూ ఉన్నారు. దేవుడు లేకుండా వివాహ జీవితంలో, కుటుంబ జీవితంలోనికి వెళ్ళిపోతూ ఉన్నారు. ఇది నోవాహు కాలంలో జరుగుతున్న సంఘటన. మీరు ఆలోచించండి, ప్రభువైన యేసుక్రీస్తు చెప్పిన మాటను ఒకసారి గమనించండి. నోవాహు దినములో జరిగినట్టుగా మనుష్య కుమారుని దినములలో జరుగును అన్నాడు. అంటే నోవాహు కాలంలో జలప్రళయం వచ్చి ప్రజలందరూ కూడా చాలా బిజీగా ఉన్నప్పుడు, ప్రజలందరూ కూడా తమ కార్యాల చేత బిజీగా ఉన్నప్పుడు వారు ఊహించలేదు అంతలో జలప్రళయం వచ్చి వారందరినీ నాశనం చేశాను. ఈ సందర్భంగా ఏం గుర్తు చేస్తున్నాను అంటే, నోవాహు కాలంలో ప్రజలు తిరుగుతూ ఉన్నారు, తాగుతూ ఉన్నారు, పెళ్ళికి ఇవ్వబడుతూ పెళ్లి చేసుకుంటూ ఉన్నారు. కానీ యేసుక్రీస్తు రాకడను గురించి మాట చెబుతా ఉన్నాడు. నోవాహు దినములలో జరిగినట్టు మనుష్య కుమారుని దినములలో కూడా జరుగును అన్నాడు. ఈ దినాల్లో కూడా ఇలా గుర్తు చేస్తూ ఉన్నా. అమ్మా, మనము నోవాహు దినాలలో ఉంటూ ఉన్నాం. ఈ మాటలు అర్థమవుతున్నాయని నేను అనుకుంటూ ఉన్నా. మనము ఆధునిక ప్రపంచంలోనికి వచ్చామేమో, కానీ వాస్తవంగా నోవాహు కాలంలో ఉన్న ప్రజలు మన మధ్య ఉన్నారు. నోవాహు కాలంలో ప్రజల జీవన విధానం ఎలా ఉండేదో ఇప్పటికి కూడా అలానే కనిపిస్తూ ఉన్నారు. బయటికి వెళ్ళగలిగితే మనకు కనిపించే వ్యక్తులు త్రాగబోతులు, మనకు కనిపించే వ్యక్తులు తిండిబోతులు, మనము ఎక్కడ కూడా బిజీ ఆ పెళ్ళిళ్ళు ఈ పెళ్ళిళ్ళు, అక్కడ పార్టీలు ఇక్కడ పార్టీలు, ఇవే కనిపిస్తూ ఉన్నాయి. నోవాహు దినాలు ఎలా ఉన్నాయి అంటే దేవుడు లేని జీవితాన్ని జీవించారు. ఈ రోజున కూడా మనుషులు తిండి, ఈ రోజున కూడా మనుషులు త్రాగడం, ఈ రోజు కూడా మనుషులు ఇక్కడే మేము ఉంటాము అన్నట్టు జీవితాలు కొనసాగుతున్న సందర్భాన్ని సమాజం మనకు చూపిస్తూ ఉంది. నోవాహు దినములలో అలా ఉంటే ఈ దినాలలో కూడా అలాంటి సందర్భాలు కనిపిస్తాయి. ఇవి మనకేం గుర్తు చేస్తున్నాయంటే యేసుక్రీస్తు రాకడ గుర్తు చేస్తూ ఉంది. నా మాటలు అర్థమవుతున్నాయని నేను అనుకుంటాను. నోవాహు దినంలో ప్రజలు బిజీగా ఉన్నారు, తింటా ఉన్నారు, తాగుతూ ఉన్నారు, దేవుడు లేని జీవితాన్ని జీవించారు. స్వార్థ కొరకు లేక దేవుడు నోవాహు ద్వారా ఆ తరాన్ని హెచ్చరించిన ఆ తరము హెచ్చరింపబడకుండా ఉంది. వారు అనుకోలేదు జల ప్రళయం వస్తుందని, వారి అనుకోకుండానే దేవుడు ప్రళయం రప్పించాడు. నేటి దినాలలో కూడా ఈ మాట నేను గుర్తు చేస్తున్నా, ఇలాంటి పరిస్థితులే కనిపిస్తూ ఉన్నాయి. ప్రజలు విస్తారమైన విందులు, ప్రజలు విస్తారంగా తాగబోతులు, ప్రజలు విస్తారంగా దేవుడు లేని వివాహ జీవితంలోనికి వెళ్ళుతున్న సందర్భమును మనకు కనిపిస్తుంది. అనగా యేసుక్రీస్తు రాకడ ఇకేమి కాదు, ప్రపంచంలో మనం బాగా ఉంటాం, ఇకేమి కాదు, మన విందును చెడగొట్టేది ఎవరు, మన మందును చెడగొట్టేది ఎవరు అన్నట్టుగా ప్రజలు నిర్భయంగా భవిష్యత్తును గురించిన చింత లేకుండా నిర్భయంగా జీవిస్తున్న దినాలలో ప్రభువైన యేసుక్రీస్తు రాకడ జరుగుతూ ఉంది. వారు ఊహించలేదు, జలప్రళయం వచ్చింది. మనం ఊహించని రోజులోనే ప్రభువైన యేసుక్రీస్తు వస్తాడు. యేసుక్రీస్తు రాకడ, ఈ యుగ సమాప్తికి నీ రాకడకు సూచనలు ఏవి అంటే గడిచిన 2-3 వర్తమానాలు మనం వింటూ వచ్చాం. ఈ రోజున సంగతి ఏమిటంటే నోవాహు దినములలో ప్రజలు అలా జీవించారు, నేటి కాలములో ప్రజలు అలా జీవిస్తూ ఉన్నారు అని ప్రభు కరాఖండిగా చెబుతూ ఉన్నాడు. రెండవ సంగతిని గుర్తు చేశాడు. రెండవ సంగతి ఏమిటి అంటే 28వ వచనంలో లోతు దినాలను గుర్తు చేశాడు. మొదటిగా ఎవరిని గుర్తు చేశాడు? నోవాహు దినాలలో గుర్తు చేశాడు. రెండవదిగా ఎవరిని గుర్తు చేస్తున్నాడు అంటే లోతు దినాలను గుర్తు చేస్తూ ఉన్నాడు. లోతు దినములలో జరిగినట్టు అన్నాడు. లోతు దినాల్లో ఏం జరిగింది? లోతు దినాలలో ప్రజలు ఎలా ఉన్నారు? లోతు దినాలనే ఎందుకనే గుర్తు చేశాడు దేవుడు. దావీదు దినాల్లోనే, దానియేలు దినాల్లోనే ఇలా అని భక్తుల పేర్లు చెప్పడానికి ప్రభువైన యేసుక్రీస్తు ఇష్టపడలేదు. ఎవరు గుర్తు చెప్పాడు అంటే పతనానికి గుర్తుగా ఉన్న ఆ వ్యక్తుల జీవితాన్ని గురించే ప్రభు చెప్పాడు. ఇక్కడ ఏం చెబుతూ ఉన్నాడు అంటే లోతు దినములలో జరిగినట్టుగా జనులు తినుచు, తాగుచు, కొనుచు, అమ్ముచు, నాటుచు, ఇండ్లు కట్టుకొనుచు ఉండిరి అన్నాడు. లోతు దినాల్లో నోవాహు దినాల్లో కొంచెం కంపారిజన్ మనం చూస్తాం. నోవాహు దినాల్లో జనులు తినుచు, తాగుచు, పెళ్లి చేసుకునుచు, పెళ్లికి పడుతూ ఉంటే లోతు దినాల్లో ఇంకా కొంచెం ముందుకు వచ్చారు. ఎలా అంటే ఇండ్లు కట్టుకొనొచ్చు, నాటుచు అన్నాడు.
ఇండ్లు కట్టుకుంటూ ఉన్నారు అంటే మనం ఇక్కడే ఉంటాం, మనం ఎక్కడికి వెళ్ళిపోం, మనం ఇక్కడే స్థిరంగా ఉంటాం అన్నది వాళ్ళ కాన్సెప్ట్. అక్కడ మనం చూస్తాం. ఇక్కడ నారు నాటుచు అంటే అగ్రికల్చర్ని బాగా డెవలప్ చేసుకున్నారనమాట. వ్యవసాయం ముందుకు వచ్చిన వ్యక్తులుగా ఇక్కడ మనం చూస్తాం. తర్వాత అక్కడ రాయబడిన మాట ఏమిటంటే, లోతు దినాలలో కూడా జనులు తినుచు తాగుచు కొనుచు అమ్ముచు వాణిజ్యము పెరిగింది. అంటే ట్రేడింగ్ విధానం, కొనడము అమ్మడం. ఇక్కడ ఏం చేస్తూ ఉన్నాం, నారు నాటడం పంట తీసుకోవడం. తర్వాత ఏం చేస్తూ ఉంది, ఇండ్లు కట్టుకోవడం, అక్కడే నివాసం ఉండడం. భక్తుడైన అబ్రహాము మహారాజులా జీవించాడు. ఒక పర్యాయం ప్రజలు అన్నారు, నీవు మా మధ్య మహారాజులా ఉన్నావు అన్నాడు. మహారాజులా ఉన్న అబ్రహాము ఎలా బ్రతికాడంటే తెలుసా, భూమి మీద పరదేశిగా గుడారములో బ్రతికాడంట. అలా బ్రతికాడు అబ్రహాము. ఇది మన లోకము కాదు, ఇది మన జీవితం కాదు. ఇక్కడ కొంతకాలము మనం నివాసం కోసం వచ్చిన వాళ్ళము అని అబ్రహాము గుడారవాసిగా జీవించను అన్న మాటలు మనము చూస్తాం. అబ్రహాముకి వచ్చి మాటలు మనకు తెలియచేస్తూ ఉంది బైబిల్ గ్రంథం. హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయం 11వ అధ్యాయము 10వ వచనములో ఈ మాటలు మనం చూస్తాం. ఏలయనగా దేవుడు దేనికి శిల్పియు నిర్మాణకుండై ఉన్నాడో పునాదులు గల ఆ పట్టణం కొరకు అబ్రహాము ఎదురు చూచుచూ ఉండెను అన్న మాటలు మనము చూస్తూ ఉన్నాం. తర్వాత 13వ వచనం, వీరందరూ వాగ్దాన ఫలం అనుభవించకపోయినను దూరం నుండి చూసి వందనము చేసి తాము భూమి మీద పరదేశులము యాత్రికులమై ఉన్నారని ఒప్పుకొని విశ్వాసం కలిగిన వారై మృతి పొందిరి అన్న మాటను మనం చూస్తాం. వారు గుడారాల్లో నివసిస్తూ పునాదులు కలిగిన పట్టణం కొరకు ఎదురు చూశారు. కానీ లోతు కాలముల ప్రజలు పునాదులు కలిగిన పట్టణం కొరకు వారు ఎదురు చూడడం లేదు. మనం ఇక్కడే ఉంటామని వారి ఇండ్ల కోసం పునాదులు కట్టుకుంటూ ఉన్నారు. ఒక మాట ఇలా గుర్తు చేస్తా, ప్రభువే ఈ మాట గుర్తు చేస్తాడు. ఏమన్నాడు అంటే, లోతు దినములలో జరిగినట్టు ఈ దినాల్లో కూడా జరుగుతూ ఉన్నాయి. లోతు దినాల్లో జరుగుతున్నట్టు ఈ దినాల్లో కూడా ఏం జరుగుతూ ఉంది? ట్రాన్సాక్షన్ చాలా ఎక్కువగా జరుగుతూ ఉంది, వాణిజ్యం చాలా ఎక్కువగా జరుగుతూ ఉంది, వ్యాపారం చాలా ఎక్కువగా జరుగుతూ ఉంది. 10 సంవత్సరాల కింద ఉన్న పట్టణాలు 10 సంవత్సరాల తర్వాత అడ్రస్ కనిపించకుండా చాలా డెవలప్ అవుతూ ఉన్నాయి. ఒక 20 సంవత్సరాల కిందట మన ప్రాంతాలు ఎలా ఉండేవి? ఒక 20 సంవత్సరాల తర్వాత మనమే గుర్తుపట్టాం. ఒకవేళ మన తాత కనుక ముత్తాత కనుక వచ్చి ఉంటే వాళ్ళు మనలోనే గుర్తుపట్టరు, మన మనవడా అనుకుంటారు. ఏంటికి అంత డెవలప్ అయిపోయాం. వాళ్ళు సైకిల్ మీద తిరిగిన వాళ్ళు మన దగ్గర కార్లు వచ్చి నిలబడతా ఉన్నాయి. మా మనవడేనా కన్ఫ్యూజ్ అవుతాడేమో ఒకవేళ వచ్చి కనుక చూస్తే. అంటే లోతు దినాల్లో జరుగుతున్నట్టుగా నేటి దినాల్లో కూడా జరుగుతూ ఉంది. నేటి దినాల్లో ప్రజలు ఎలా ఉన్నారు అంటే, దేవుడు లేకుండా తిండి. ఎక్కడ చూడండి స్నేహితులు కలిస్తే, బంధువులు కలిస్తే ఇదే పార్టీలు ఎక్కువ మనకు కనిపిస్తాయి. తిండి తర్వాత ఏం జరుగుతూ ఉంది? తాగడం. తర్వాత ఏం జరుగుతూ ఉంది? కొన్ని చోట్ల నీళ్లు దొరకవు కానీ ఏం ఎక్కువ దొరుకుతూ ఉన్నాయి మీకు బాగా తెలుసు, మందు. ఇంకా ఎంత విచ్చలవిడిగా దొరుకుతుందో అంత విచ్చలవిడిగా జరుగుతూ ఉంది. శ్రీమణులంతా కూడా మాకు మందు అవసరం లేదు అని చెప్పి ఓట్లు వేయకుండా కూడా, అమ్మా మీ ఓట్లు పడుకున్నా పర్వాలేదు, మందు బాబులు వేస్తే చాలా అన్నట్టుగా ఉంది. మన దేశ ఆదాయంలో 40% మందు నుండే వస్తూ ఉంది. తంబాకు లైక్ బ్రాందీ స్కీల్ వాళ్ళని. అంటే ఇంత పెద్ద వ్యాపారాన్ని ఏ ప్రభుత్వం పోగొట్టుకుంటుందండి? అంటే ప్రభుత్వం డబ్బులు ఇస్తుంది, అదే సందర్భం నీ నుండి లాక్కుంటుంది. ఇది నేటి దినాలలో కనిపిస్తున్న దృశ్యాలు. నోవాహు దినాలలో ప్రజలు తాగుబోతులుగా ఉన్నారు. నేటి దినాలలో దేశ ఆర్థిక వ్యవస్థ మనకేం గుర్తు చేస్తుందంటే, తాగుబోతులే దేశాన్ని నడిపిస్తున్నారేమో అన్నట్టు అనిపిస్తూ ఉంది ఒక సందర్భంలో. అంటే లోతు దినాల్లో జరుగుతున్నట్టు ఈ దినాల్లో జరుగుతున్నాయంటే వారు ఊహించలేదు అగ్ని గంధకాల చేత వర్షం కురుస్తుందని. ఎవరు? లోతు కాలములో ఉన్న ప్రజలు, సొదొమ కాలములో ఉన్న ప్రజలు. కానీ వారు ఊహించకుండా తినడం, తాగడం, ఇండ్లు కట్టుకోవడం, తర్వాత నారు నాటుకోవడం, తర్వాత అక్కడ రాయబడిన మాట ఏమిటంటే అగ్రికల్చర్ డెవలప్ చేసుకోవడం. ఇక్కడే స్థిరంగా మనం ఉంటాం. మనల్ని పడగొట్టేవాడెవడు, మనల్ని చెడగొట్టేవాడెవడు అని భయం లేకుండా, దేవుడు లేకుండా విచ్చలవిడిగా జీవితాన్ని జీవిస్తే దేవుడు తగిన కాలమందు వారికి బుద్ధి
చెప్పటానికి ఆకాశము నుండి అగ్నిగంధకాలు వారిని మీద పంపించి వారిని నాశనం చేసిన సందర్భాన్ని మనం చూస్తాం. ఇప్పటికీ మృత సముద్రము, డెడ్ సీ అని అంటాం. ఆ డెడ్ సీ ఒకప్పుడు సొదొమ గొమొర్ర పట్టణాల ప్రాంతంలో ఉంది అని చరిత్ర మనము చూస్తాం. మృత సముద్రం ఉందే, దాంట్లో ఎక్కువ లవణం అంటే నీటిలో ఉప్పు శాతం చాలా అధికంగా ఉండడం వల్ల ఆ నీటి మీద ఏ వ్యక్తి అయినా పడినా కూడా మునిగిపోకుండా తేలుతూ ఉంటాడు. ఈ మృత సముద్రం ఏం చేస్తుందంటే పైన యొర్దాను నది నుండి హెర్మోను మంచు పర్వతం, ఆ మంచు పర్వతం నుండి ప్రవహిస్తూ వచ్చిన నీరు యొర్దాను నదిగా మారి ఆ యొర్దాను నదిలో నుండి వచ్చిన నీళ్ళంతా కూడా మృత సముద్రంలోకి వెళ్ళిపోతాయి. వన్స్ మృత సముద్రంలోకి వచ్చిన నీళ్ళు బయటికి పోలేవు, అందుకనే దాన్ని మృత సముద్రము అన్నారు. మృత సముద్రంలో ఆ నీళ్ళను మనం తాగలేము, కొన్ని కెమికల్స్ ఉండడం వల్ల ఆ నీళ్ళు తాగలేకపోతూ ఉన్నారు. ఆ మృత సముద్రం కొన్ని సందర్భాల్లో కొన్ని రోగాలకు చాలా మందుగా దొరుకుతుందని కొన్ని చోట్ల వింటూ వచ్చాను. నేనేం గుర్తు చేస్తున్నానంటే ఆ మృత సముద్రం ఒకప్పుడు సొదొమ గొమొర్ర పట్టణాలు చూపిస్తూ ఉంది. అదంతా కూడా ఖాళీ బూడిదై మరి దేనికి పనికి రాకుండా దేవుడు వారిని చరిత్రగతంలో ఆ భూమి అంతా కూడా నిర్మానుష్యంగా మారిపోయింది. కారణం ఏమిటంటే దేవుడు లేని జీవితాన్ని జీవించారు. దేవుడు లేని జీవితాన్ని లోతు కాలంలో ప్రజలు బ్రతికారు. తినడం, తాగడం, అమ్ముకోవడం, కొనుక్కోవడం, నారు నాటుకోవడం, ఇండ్లు కట్టుకోవడం, దేవుడు లేని జీవితాన్ని జీవించారు. అలా ఉంటూ ఉన్నప్పుడు అకస్మాత్తుగా దేవుడు లోతును మాత్రమే, అతని కుటుంబాన్ని మాత్రమే తీసుకెళ్ళి, అతని కుటుంబాన్ని మాత్రమే బయటికి తీసుకెళ్ళి మిగిలిన వారినంతా అగ్నిగంధకాల చేత కాల్చబడిన సందర్భాన్ని మనం చూస్తాం. లోతు దినాలలో జరిగినట్టు మనుష్య కుమారుని దినాలలో జరుగుతూ ఉంది. ప్రియ సోదరుడా, ఇలా గుర్తు చేస్తూ ఉన్నా, ఒక రోజున మనం ఈ భూమి మీద నుండి వెళ్ళిపోతాం. నేనేమంటానంటే మీరు ఇండ్లు కట్టుకోవడం, నాటడం, పెళ్ళిళ్ళు చేయడం ఇది తప్పని నేను అంటున్నట్లేదు. దేవుణ్ణి కలిగిన సంపద మనకు ఉండాలి. దేవుణ్ణి కలిగిన సంపద మనకు ఉండాలి. వివాహ జీవితంలో పెళ్లి చేసుకోవడం, దేవుని కలిగి వివాహ జీవితాన్ని కట్టుకోవడం. అలాగే నీవు వ్యాపారం చేస్తున్నావా, వాణిజ్యం చేస్తున్నావా, నీ వర్తకం చేస్తున్నావా, దేవుడు నిన్ను చూస్తున్నాడు అని, దేవుడు నీ ప్రతి దాన్ని గమనిస్తున్నాడు అని చేయి. అంతేగాని దేవుడు లేని జీవితం, త్రాగుబోతులు దేవుని రాజ్యానికి వారసులు కారని బైబిల్ గ్రంథం సెలవిచ్చింది. త్రాగుబోతులు పరలోక రాజ్యానికి, దేవుని రాజ్యానికి వారసులు కారని బైబిల్ గ్రంథం సెలవిచ్చింది. కాబట్టి సరిచేయబడదాం. లోతు దినాల్లో జరుగుతున్నట్టు లోతు దినాలలో ఉన్న మనుషులను నేటి ఆధునిక కాలంలో కూడా చూస్తాం. నోవాహు దినములలో ఉన్న ప్రజలు, నోవాహు కాలంలో ఎందుకు జలప్రలయం వచ్చింది, లోతు దినాల్లో ఎందుకని అగ్నిగంధకాల చేత దేవుడు వారిని కాల్చాడు అంటే కారణం ఇక్కడ మనం చూస్తాం. వారు దేవుడు లేని జీవితానికి అలవాటు పడ్డారు. ఈ రోజున చాలామంది మనం చూస్తాం, ఆదివారం అంటే దేవునితో పని లేకుండా కనీసం ఒక 2 గంటలు కూడా దేవుని సన్నిధిలో కూర్చొని ఆరాధించే ఓపిక చాలామందిలో మనం చూడలేకపోతూ ఉన్నాం. ఆదివారం అంటే అదొక విందు పార్టీ, ఆదివారం అంటే ఫ్రెండ్స్తో కలిసి బయట తిరుగుదాం, ఆదివారం అంటే దేవుడు ఆరాధన కోసం నీకు ఇచ్చాడు, ఆదివారం అంటే దేవుని సన్నిధిని కొంతకాలం నువ్వు అనుభవించడానికి దేవుడు ఇచ్చాడు. నేనేమంటానంటే ఆదివారం ఆరాధనలో దేవుని నీవు అనుభవించకుండా నిత్యత్వంలో ఎలాగా ఉంటావు అనే చిన్న మాట నేను గుర్తు చేస్తున్నా. దేవుడు వారమంతా మనల్ని కాచాడు, దేవుడు ఈ నెలంతా కూడా మనల్ని కాచాడు. అయ్యా నన్ను కాపాడినందుకు, నా కుటుంబాన్ని కాపాడినందుకు నీకు స్తోత్రాలు అని చెప్పడం మన జీవితానికి ఎంతైనా ఆశీర్వాదము అని నేను గుర్తు చేస్తున్నా. మన జీవితానికి ఎంతైనా ఆశీర్వాదం. మన చేతుల కష్టార్జితం పైన, మరలా గుర్తు చేస్తున్నా, మన చేతుల కష్టార్జితం పైన దేవుని ఆశీర్వాదం ఉండాలి. నువ్వెంత సంపాదిస్తావో, నువ్వు ఎంత వెనకాలేసుకుంటావో, ఎంత దేవునికి ఇస్తావో దాన్ని ఏమి కాకుండా మన చేతుల కష్టార్జితం పైన దేవుని ఆశీర్వాదం ఉండాలి. యెహోవా ఆశీర్వాదం ఐశ్వర్యం ఇచ్చును, అది నరుల చేతుల కష్టార్జితం వల్ల ఎక్కువ కాలేదు అన్నాడు. కాబట్టి దేవుడు మన కష్టార్జితాన్ని ఆశీర్వదించినట్లుగా న్యాయమైనది, దేవుని దృష్టికి అనుకూలమైనది అది చేయగలిగితే మన కుటుంబానికి మనకు నెమ్మది, సమాధానం కలుగుతుంది. ప్రభు రాకడ చాలా సమీపంగా ఉంది. లోతు కాలంలో ప్రజలు అలా ఉన్నారు, నోవాహు కాలంలో ప్రజలు అలా ఉన్నారు. ఈ కాలంలో కూడా ప్రభు వాటినే గుర్తు చేశాడు. కాబట్టి ప్రజలు చాలా బిజీగా ఉన్నారు. ఎవరైనా చూడండి, అయ్యా ఒక 2 గంటలు నాతో మాట్లాడాలంటే సార్ నాకు టైం లేదు, నేను పలానా పని చేయాలా, అమ్మ కొంచెం మాట్లాడడం అంటే సార్ నాకు పని ఉంది, నేను వెళ్ళిపోవాలా అంటే ప్రజలు బిజీ. ఇవేం గుర్తు చేస్తున్నాయంటే
మనిషి మరో మనిషితో కొంత సమయాన్ని గడపటానికి కూడా ఇష్టపడని రోజుల్లోనికి వెళ్ళిపోయాం. అంత డబ్బమయంలోనికి వెళ్ళిపోయాం. కాబట్టి సరిచేయబడదాం, ప్రభు దగ్గరకు వద్దాం, ప్రభు మాటలు అంగీకరిద్దాం. ఆ కాలంలో ప్రజలు అలా ఉన్నారు, మనము కూడా అలాంటి ఆలోచనల వైపు వెళ్ళకుండా ప్రభు అయిన యేసుక్రీస్తు కొరకు, ఆయన రాకుడ కొరకు సిద్ధపడాలని నేను ప్రభును బట్టి మనం చేస్తూ ఉన్నా. దేవుడు అటు కృపను, అటు భాగ్యాన్ని వాక్యమైన మనందరికీ మెండుగా దండగా తన కృపనిచ్చి మహిమ పొందును గాక. ఆమేన్. చిన్న ప్రార్థన చేద్దాం. ప్రార్థన చేసిన తర్వాత ఈరోజు మొదటి ఆదివారం ప్రభు బల్ల సహవాసం అనుకుంటుంది, కాబట్టి అందులో మనం కలిసి సాగదాం. ప్రేమ కలిగిన తండ్రి, మీకు స్తోత్రాలు. మీరు అందించిన కొన్ని మాటల కొరకై మేము స్తుతిస్తూ ఉన్నాం. ప్రభు యేసుక్రీస్తు రాకడను గురించి కొన్ని సంగతులు మీరు మాకు తెలియచేశారు. నోవాహు కాలంలో ప్రజలు ఎలా ఉన్నారో, లోతు కాలంలో ప్రజలు ఎలా ఉన్నారో మీరు మాకు గుర్తు చేశారు. మనుష్య కుమారుడు, మీ కుమారుడైన యేసుక్రీస్తు రాకడ దినాలలో కూడా ప్రజలు అలా ఉంటారు అని గుర్తు చేశారు. నాయనా, భక్తిని వదిలి, సహవాసాన్ని వదిలి లోకస్తుల వలె తినడం తాగడము నేటి ఆధునిక క్రైస్తవ సంఘాలలో చూస్తూ ఉన్నాం. సహాయం చేయండి, కృప చూపించండి. వారి అనుకొనని గడియలో ప్రభు యేసుక్రీస్తు రాకడకు వస్తే వారు దూరమైపోతారేమో అన్న ఆలోచన చేత ప్రార్థన చేస్తున్నాం. మేము మీ సన్నిధిని ఉండటానికి, మీ సముఖమందు ఉండటానికి నాయన సహాయించండి, కృప చూపించండి. నిన్ను కలిగిన వాళ్ళగా, నిన్నే ప్రేమించేవారిగా నీ కొరకు జీవించడానికి సహాయం చేసి నడిపించమని ప్రాణప్రియుడు, రక్షకుడైన యేసుక్రీస్తు ఘననామములో ప్రార్థించడుగుచు ఉన్నాను పరమ తండ్రి. ఆమేన్.